హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నా ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేమైతే రాక్ గార్డెన్కి వెళ్దామని అనుకుంటున్నాం. మొన్న వెళ్ళిన ప్లేస్ వచ్చేసి రోజ్ గార్డెన్. సో ఈరోజు వెళ్తున్న ప్లేస్ వచ్చి రాక్ గార్డెన్. సో మేమైతే వచ్చిన నుంచి అయితే కొన్ని ప్లేసెస్కి వెళ్దాం అనుకొని చాలా పోస్ట్పోన్ చేసినాం. అందులో ఈ ప్లేస్ కూడా పోస్ట్పోన్ చేసిన ప్లేసే చాలా టైమ్స్. ఇప్పటికైతే కుదిరింది. సో ఇప్పుడైతే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అండ్ నేనైతే ఇంత దూరం వచ్చిన తర్వాత, పేరెంట్స్కి ఇంత దూరం ఉన్న తర్వాత నాకు అర్థమైన విషయం అండ్ నేను నేర్చుకున్న థింగ్ ఏంటంటే, మనం సెల్ఫ్గా చాలా కాన్ఫిడెంట్గా ఉండాలనేసి అయితే అర్థమైంది ప్రతి ఒక్క విషయంలో. సో ఎవరెవరైతే ఫ్యామిలీస్కి దూరం ఉండి జాబ్స్లో, కోచింగ్స్లలో బిజీ ఉన్న వాళ్ళైతే దే షుడ్ వెరీ స్ట్రాంగ్, మెంటల్గానైతే స్ట్రాంగ్ ఉండాలి. అండ్ చాలామంది ఇప్పుడు జాబ్ సర్చింగ్ విషయంలో చాలా స్ట్రెస్ఫుల్ అది. బికాస్ నేను అది ఫేస్ చేసి వచ్చిన కాబట్టి అది చాలా స్ట్రెస్ఫుల్. ఎంత ట్రై చేసినా రాకపోవడం అండ్ హోప్స్ అన్నీ లూజ్ చేసుకోవడం అలా ఉంటుంది. సో నేను వాళ్ళకి ఇచ్చే ఒక సజెషన్ అనుకోండి ఏంటంటే, మనం ఎంత టైమ్స్ ట్రై చేస్తున్నామో అది ఇంపార్టెంట్. అంతే, ఎంత కాన్ఫిడెంట్గా మీరు ఉన్నారో మీ సబ్జెక్ట్ పరంగా అనేది అది ఇంపార్టెంట్. ఈరోజు అప్లై చేసింది ఏదో రిటర్న్ టెస్ట్ పోయిందనో, హెచ్ఆర్ పోయిందేమో, అలాంటి చాలా అవుతూ ఉంటాయి. బట్ మెంటల్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయి ఉండండి. ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఒక రిటర్న్ టెస్ట్ ఆర్ ఏదైనా ఒక ఇంటర్వ్యూకి మీరు వెళ్తే ఫస్ట్ దానిపైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మానేయండి. అంటే అవుట్పుట్ కోసం ఎదురు చూడడం మానేయండి. దాని ప్లేస్లో ఈరోజు రాసినామా, నెక్స్ట్ డే ఏం ఎగ్జామ్ రాస్తే బాగుంటుందో అనేసి అయితే చూడండి. సో అట్లయితే మీకైతే కొంచెం మెంటల్ ప్రెషర్ అయితే ఏముండదు. సో అట్లా రాక్ గార్డెన్ అయితే చూసాం. ఇక్కడనైతే చాలామందికి చాలా పెయింటింగ్ స్కిల్ అయితే చాలామందికి ఉన్నది నేను చూసినంత ప్రకారం అయితే. సో అట్లా మేము కొన్ని ప్లేసెస్కి అయితే చూసాం. ఇక్కడ ఇవన్నీ రాక్స్తోనే డాల్స్ అనేది బిల్డ్ చేసారు. ఇక్కడనైతే మన సైడ్ కూడా చాలా రాక్స్తోని రామప్ప అలాంటి ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి కన్స్ట్రక్షన్. సో ఇక్కడ కూడా అలా కొంచెం పీస్ఫుల్ ఉంది. అండ్ ఎట్ ఏ టైం చాలామంది వచ్చారు విజిట్ చేయడానికి. ఇది డాల్స్ అన్నీ అలా కన్స్ట్రక్షన్ చేసి అలా పెట్టారు. సో అట్లా మనకైతే ఈ రాక్ గార్డెన్ అయితే చూసాం. సో చూసిన తర్వాత మంచిగా అనిపించింది. బట్ ఏంటంటే ఇంకా కూడా దీన్ని ఇంకా మంచిగా కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేసి అయితే అనిపించింది. అండ్ ఇక్కడనైతే చూస్తే ఇవన్నీ పికాక్స్, అవన్నీ గాజు బొమ్మలతో, గాజులు ఉంటాయి కదా, ఆ గాజులతోని వాళ్ళు అలా బిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు ఉంటే దానిపైన ఎక్కాలంటే 200 ఏమోనట, జస్ట్ ఫర్ 1 రౌండ్ అలా వెళ్ళి ఇలా తీసుకొస్తారు అంతే. దానికి వాళ్ళు 200 ఏమో ఛార్జ్ చేస్తా అన్నారు. సో పాపం అనేసి నేను కూడా ఫస్ట్ అయితే ఎక్కుదామనే ఇంట్రెస్ట్ ఉండే, తర్వాత ఆ ఇంట్రెస్ట్ అంతా పోయింది. సో అంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.